ఎవరి మాట వినుచు ఉన్నావు? దేవుడు కూడదు అంటున్నాడు, నాకు కావాలి అంటున్నావు. కోల్పోయేది ఎవరు? సంతోషకరమైన పరిస్థితిని కోల్పోయేది ఎవరు? ఆనందకరమైన పరిస్థితులను కోల్పోయేది ఎవరు? మనమే కదా. శ్రమలు, శోధనలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని యొక్క వాక్యం మేలు చేయవాడు దేవుడు. కీడెందుకు వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది? శ్రమ ఎవరిని బట్టి వస్తున్నాయి? ఎందుకు త్రోలివేయబడుతున్నాం? ఎందుకు బలు రక్కసి చెట్లు లేక గచ్చ పొదలు మలుస్తున్నాయి? ఎందుకు చెమటోడ్చవలసి వస్తుంది? కష్టమే, శ్రమే, దుఃఖమే ఏదీ లేనటువంటి పరిస్థితుల్లో, సమాధానముతో నింపబడుతున్న పరిస్థితుల్లో నీవు ఉంటుండగా దేవుడు ఒక్కడే ఒక మాట చెప్పాడు, నీవు తిననే తినకూడదు. చెప్పింది దేవుడు కనుక ఏం చేయాలి? తప్పక మనము పాటించాలి. పాటించలేనటువంటి స్థితిలో మనుషుడు ఉంటున్నాడు గనుక వానికి జీవితంలో కోల్పోయిన అనుభవాలు, పరిశుద్ధత, పవిత్రత, మహిమ, దైవికమైన ప్రత్యక్షత, ఇవన్నీ కూడా మనుష్యుడు క్షణమాత్రంలో కోల్పోతూ ఉన్నాడు. దైవికమైన దర్శనం మనం కలిగిన వారమే ఉన్నాం. ఏదేనో అనుభవాలు